ఆపింది ఏదైనా ఉంటే చూపించండి, ఆపింది ఏదైనా ఉంటే చూపించండి అన్న. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ ఏంటండి? మా ఊరు సంతూరు వచ్చి మా ఇంటి ముందు బళ్ళు వస్తారా? కనబడుతున్నాం మేము. ఆగండి ఒక్క నిమిషం, గూడూరులో మనం పోల్చుకుంది ఏంటంటే మన సైడ్ కి మరి మా ఊరు వచ్చి నేను అధికారులతో మాట్లాడతాను, నీతో మాట్లాడు, నువ్వు అధికారులతో మాట్లాడు. నేను అలాగే చెప్తున్నా. వీళ్ళు గూడూరులో ఎక్కడ చప్పట్లు కొడతారు రాలింది మట్టి. అంటే ఈరోజు ఎందుకన్నా భయం దేనికి? ఫోటో తీనా నీకు కూడా? మనకెంది కదన్నా, ఊర్లో ఎంత ఇది కొడుతు ఇది కొడుతు రమేష్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఊరే కనపడింది. మీరు చూసారా? మీరు చూడలేదు కదా, చూడనప్పుడు తోలేరంటారండి. ఎవరు ఆపారు? ఆపింది ఏదో ఉంటే చూపించండి, ఆపింది అని ఉంటే చూపించండి అన్న. మనకెందుకు అసలు మనకు అనవసరం. నా ఓట ఇవ్వట్లేదని నేను ఎక్కువ ఓట అడిగా కదా, నా ఓట ఇస్తే నేను తీసుకునేవాడిని. నాకేం లేదుగా, నాకు అదే వ్యాపారం కదా, అదే వ్యాపారం. బండి తీసుకెళ్లిపోయి మట్టి తోలేరని పట్టుకుంటున్నారు కదా, మరి పక్క ఊర్లు తోలుతున్నారు. ఏం చేస్తున్నారు మీరు? ఇళ్ళ దగ్గర బండి తోలుకోకూడదా? ట్రాక్టర్లు మేము బండి పక్క తీసి బండి పక్క పెడుతున్నారు, వీళ్ళపై మట్టి తోలేసని పట్టేసుకుంటున్నారు. అంటే గోపన్పాలెం అంటే అంత కనికరం లేకుండా చూస్తున్నారా? మా మీద కష్టపూరిత చర్య కాకపోతే ఇదేమనుకోవాలి? మేము ఏం చేసాం చెప్పండి? మీకు ఏమన్నా ఇబ్బంది పెట్టాం? మేము ఏమన్నా మా ప్రజలను ఇబ్బంది పెట్టారా? వీళ్ళే ఇప్పుడు వచ్చారు, ఆర్కే రామకృష్ణ గారు వచ్చి ఆపింది. బండి తీసి ఇంటి దగ్గర నుంచి బండి తీసి పక్కన పెడుతున్నారు. ఇంటి దగ్గర నుంచి బండి దొడ్లోంచి బండి తీసి పక్కన పెట్టుకుంటున్నారు. నాన్న ఎండ ఉందని పెట్టుకుంటున్నారు, అంతే వచ్చి పట్టేసుకున్నారు. ఆ బండిలో మట్టి ఉందని చెప్పి మట్టి దేనికి తోలుకొని ఇళ్ళో తోలుకుంటున్నారు. ఎవరికాళ్ళు అమ్ముకుంటే తోలలేదుగా. నువ్వు కొందరు తోలినప్పుడు పట్టుకోండి, బజార్లో ఆపేసుకోండి, తప్పు మాదని మేమే చెప్తాం. ఇక్కడ ఇంటి దగ్గర బండి పట్టేసి పోట్లో మట్టి తోలేసి చేస్తే సాక్షి చూపించి మనని ఏ బళ్ళు పెట్టేసి చూపించేస్తే అయిపోయిందా? మాకు ఎవరు కొడతారు? ఎవరు కొట్టలేదు. కొట్టాల్సిన అధికారులు కొట్టాల్సిన అవసరం మాకేముంటది? ఎవరు కొట్టలేదండి. వాళ్ళు కావాలని ఈయన కక్ష కట్టుకుని మా మీద వాళ్ళు తీర్చుకున్న పగేది, అంత విషయమే లేదు. అది ఆయనకే తెలియాలి దేనికన్నది. గోపన్పల్లి ప్రజలు ఎదకూడదు, మేము వచ్చి మాట్లాడకూడదు బయటకు. ఇవన్నీ కాదండి, సొంత భూమిలో మాకు పొలాలు సరిగా పండగ మెరకున్న భూముల్లో మేము ఒక ట్రక్కు 2 ట్రక్కులో మట్టి తీసుకుని మా ఇంటి ముందు ఏదైతే ఈ గొయ్యి ఉంటుందో ఆ గొయ్యి పూడ్చుకుంటాం, మట్టి తీసుకుంటాం. ఎవరన్నా సహజంగా తీసుకుంటారు, దాని వ్యాపారం అన్న చిన్న
బ్రదర్ని లాగి వాళ్ళు కొట్టి చేయి చేసుకుని మళ్ళీ తిరిగి వాళ్ళ మీద చేయి చేసుకున్నా అని చెప్తున్నారు. ఓకే, మేము అన్యాయమే చేస్తే ఎంతమంది రావాల్సిన అవసరం ఉంది? ఊళ్ళో వాళ్ళు దేనికి వచ్చారు వీళ్ళందరూ? ఈ మట్టి తోలకం అనేది గోపాని బాలైనా పందరు మొత్తం జరుగుతుందా? ప్రత్యేకించి ఎక్కడ రావడం ఎక్కడ జరగట్లేదండి. మట్టి తోలకం అయితే నాకు తెలిసి పెద్దగా ఏం జరగట్లేదు. ఎవరికాళ్ళు ఇళ్ళకి తోలుకుంటున్నారు తప్పితే బయట రోడ్ల మీద బేరం పెట్టేసి అమ్మేసే సీన్ ఎవరికి లేదు. బహుశా ఈ పోర్ట్ నుంచి ఏదైతే ఉందో మైనింగ్ పర్మిషన్ పెట్టే తోలుకుంటున్నారు వాళ్ళు. మెడికల్ కాలేజ్కి వాటికి మాకు ఎటువంటి సంబంధం లేదు. దానికి అన్ని పర్మిషన్లు ఉన్నాయి. కలెక్టర్ గారు కూడా మైనింగ్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఏఎంఆర్ఓలు అని చెప్పి చెక్ పాయింట్ కూడా పెట్టారు. వాళ్ళు ప్రతిదీ విత్ పర్మిషన్ ఉండే కానీ పంపట్ల పాస్ షీట్లో బండి. ప్రత్యేకించి గోపాని బాలం రావడానికి కారణం ఏంటి? చెప్పే కదండి, లాస్ట్ టైం ఆయన ఓడిపోయాడు, ఆ కక్ష పెట్టుకున్నాడు మా మీద. మళ్ళీ పంచాయతీ ఎలక్షన్ వస్తున్నాయి, మమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టి బ్యాడ్ చేయాలి. అంతకుమించి ఏమీ లేదు. మా ఊరిలో ఉన్న జనాల్ని 2 భాగాలు చేసి ఇప్పుడు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు అందరూ కలిసి ఉన్నారు కాబట్టి మేమంతా ఫ్యామిలీలో ఉన్నాం. పార్టీ సంబంధం లేకుండా వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఎటువంటి ఇంటర్నల్ గొడవలు లేకుండా ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా అంతా కలిసి ఉంటున్నాం. దాన్ని పాడు చేయడానికి వచ్చాడు తప్పితే ఏమీ లేదు. మరి ఎవరి సలహా ఆయన వచ్చాడో ఆయన మనకైతే అర్థం కావట్లేదు. నిజంగా మేము వ్యాపారమే చేసే లెక్క అయితే అతని దగ్గర సరైన ఎవిడెన్స్లు ఉంటే మేము మట్టి తీసే పోర్ట్ ల్యాండ్స్లో మేము ఆయన ఏదైతే చెప్తున్నాడో ఆ పోర్ట్ ల్యాండ్స్లో డైరెక్ట్గా చాపమానండి. ఇంటి ముందున్న బళ్ళు ఆపుతాం ఏంటి? ఒక ఎస్సీ వర్గానికి చెందిన పిఏని పట్టుకుని ఆయనతో కావాలని మా అందరి మీద 7-8 మంది మీద అన్యాయంగా కేసు పెట్టిస్తున్నాడు ఆయన. ఓన్లీ కేవలం కక్షే. కూటమిలో ఇలాంటిది ఎక్కడ జరగల. కూటమిలో మంచి ప్రభుత్వం ఇది. మేమేం చేయాల్సిన అవసరం లేదు. అసలు ఎందుకు ఈయన అలా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లా. ఈయనకి ఏ రైట్ ఉంది? ఏదైనా ఉంటే నిజంగా మేము అన్యాయం చేసాం, కలెక్టర్ ఇమ్మానండి, ఎంఆర్ఓ గారికి ఇమ్మానండి, లేకపోతే జేసీ గారికి ఇమ్మానండి, వాళ్ళు తీసుకుంటారు మా మీద యాక్షన్. డైరెక్ట్గా ఇంట్లో వచ్చేసిన బళ్ళు అడ్డంగా కూర్చుని మేము బళ్ళు ఆపేస్తాం, మిమ్మల్ని కొట్టేస్తాం, మేమే కేసులు పెడతాం. వ్యక్తిగతంగా ఏమైనా ఉన్నాయి ఆ కక్ష సాధింపుల మీద? దాంట్లో భాగంగానే వస్తున్నారు. వ్యక్తిగతంగా కూడా మా ఇద్దరికి ఏం పెద్ద కక్షలు ఏం లేవండి. మరి ఆయన ఎందుకని వాళ్ళ ఈ మధ్యన పబ్లిసిటీ స్టంట్ కోసం అనుకుంటున్నాను. ఆర్టీ గారు పెద్దగా మీడియాలో కనపడతలేదు కదా ఈ మధ్యన. దానికోసం ఏమన్నా పబ్లిసిటీ స్టంట్ కోసం టీడీపీ వాళ్ళని ఏదో బ్లేమ్ చేద్దాం అని చెప్పి కుల రవీంద్ర గారి నాయకత్వాన్ని బ్యాట్ చేద్దాం అని చెప్పి ఏం లేదు. మేము 4 సార్లు సర్పంచ్గా చేసాం గోపన్పాలెంలో. మేము ఎలాంటి అన్యాయాలు చేస్తే మేము గెలవాల్సిన అవసరం ఉంది. వైసీపీ అంత ఇదిగా ఉన్నప్పుడు కూడా మా గ్రామంలో 34 ఓట్లు వైసీపీ బండి మేము గెలిచాం, అధికారంలో ఉన్నాం. మేము అన్యాయాలు చేసేసి అక్రమాలు చేస్తే ఉంది. ఇప్పుడు ఊరినే పోలీసుని అడ్డం పెట్టుకుని ఆర్కే గారు ఒక ఇన్ఛార్జ్ అని చెప్పేసి మా మీద కక్ష పెట్టేసి ఊరినే పబ్లిసిటీ స్టంట్ కోసం ఇది పెడతాం అనేది కరెక్ట్ కాదు. ఎవరికి వాటాలు ఇచ్చామంటాడు ఏంటి? ఆయనకి వాటా ఇవ్వలేదని పోనీ వాళ్ళు వచ్చింది దేనికి వచ్చాడు? మేము ఎవరికి వాటాలు ఇస్తాం చూసాడు ఆయన. టైం పాస్ మాటలు ఇవన్నీ కాసేపు పబ్లిసిటీ స్టంట్ కోసం. మేము తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకుంటాం. మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. ఈ ఆర్కే గారు ఏంటంటే టైం పాస్ మాటలు కొద్దిగా మానుకుంటే చాలా బాగుంటుంది. అంటే కూటమిలో భాగస్వామైనా కానీ మీ మీద ఎందుకు అంత ఇదిగా పట్టుకుపోతాయి? మీకు తెలియదు కాదు కదండి. మొన్న మా ఊరు గ్రామస్తులు ఎవరైతే ఇల్లు పాడేస్తారు, ఆర్కే గారు స్లాబ్ వేసుకోమన్నారు, పాడేశారు. మేము వాళ్ళ వెనకాల నిలబడ్డాం. దానివల్ల ఏదో ఆర్కే గారికి కొద్ది బ్యాడ్ నేమ్ వచ్చింది, ఆయన వల్ల కాలేదు. దానివల్ల ఏదో రెవెన్యూ తీర్చుకుంటాకు వచ్చాడు తప్పితే ఇంత మీకు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆయన చెప్పినట్టుగా మేము 500 ఎకరం 600 ఎకరం 1000 ఎకరం కొట్టాలంటే ఒక రోజులో 2 రోజుల్లో 3 రోజుల్లో కొట్టేది కాదు కదా. 5-6 సంవత్సరాలు పడుతుంది. మరి 5-6 సంవత్సరాలుగా ఆయన ఏ రోజు రాలేదే. గత 2 సంవత్సరాలుగా మరి ఏ రోజు రాలేదేంటి? అప్పుడు వాటాలు వెళ్ళినాయండి ఆయనకి. ఇప్పుడు వాటాలు వెళ్ళలేదని వచ్చాడా? బయటికి పెట్టి నేను పెడతా కానీ తీసారు టాటర్. ఈ లోపే వచ్చేసి అడ్డుకుని లాగేసి కొట్టేసి పిల్లల్ని డొల్లాడిచ్చేసారు. దాని కింద టాటర్ కింద కూడా పడిపోయాడు అసలు పిల్లడు. ఇదేనా? ఏమీ లేదు, మట్టి లేదు, ఏమీ లేదు. టాటర్ ఖాళీగానే ఉంది కదా అండి అని అనుకుంటాకి. ఇదేనా నాది నా పద్ధతి పని చెప్పండి. పిల్లల్ని పట్టినట్టు కొట్టేసేస్తే డొల్లాడిచ్చేస్తారా? అసలు టాటర్ బండి ఎక్కేసేది పిల్లల మీద. అంటే ఊళ్ళో ట్రాక్టర్ నడుపుకోకూడదా? ఇది కక్ష కావాలని పగపట్టుకుని లోపల ఎట్టా చేయాలని చేసి వాళ్ళు చేశారు. వీళ్ళు కొట్టేసి వీళ్ళు కొట్టారు. ఇంకా మళ్ళీ చెప్తే ఇంకేం చేస్తారు? వచ్చేసి వాళ్ళదే కదా చెప్పినా సాయిపోద్దులే అని.